నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లాను కుదిపేసినటువంటి ఈ లేడీ డాన్ వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చింది. సో ఈ లేడీ డాన్ను అద్దంకి టోల్ ప్లాజా దగ్గర అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పెరోల్ మీద బయటకు వచ్చినటువంటి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రీకాంత్ అనేటువంటి జీవిత ఖైదీ ఎవరైతే ఉన్నారో ఆయనకు పెరోల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా అరుణ, ఈ లేడీ డాన్గా పిలువబడేటువంటి ఈ అరుణను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టుకు ముందు ఆమె కారు డిక్కీలో దాక్కొని ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి. ప్రస్తుతం నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని అక్రమ కేసులు పెడతారని భయంగా ఉందంట. ఈమె ఇంత పెద్ద పవర్ఫుల్ లేడీ అయిన ఈమె మీద అంట గంజా ప్యాకెట్లు 4 కార్లో పెట్టి గంజా కేసు బుక్ చేయాలని వాళ్ళు ప్లాన్లో ఉన్నారని కూడా ఈమె డిక్కీలో నుంచి వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు ఈమెకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు లింక్ ఉంది. వాళ్ళ చనువుతోనే, వాళ్ళ హెల్ప్తోనే శ్రీకాంత్ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు వండి వారుస్తున్నారు. ఒకవేళ ఆమెకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కనుక ఉంటే ఇప్పుడు శ్రీకాంత్ పెరోల్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? అదేవిధంగా ఈమె ఎవరైతే ఉన్నారో లేడీ డాన్గా పిలువబడేటువంటి అరుణ ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ ఎందుకు చేస్తారు? వదిలేసేవాళ్ళు కదా. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోలీసు అధికారులను హనీ ట్రాప్ చేసి వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ పెట్టుకొని, అదేవిధంగా వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు తన చేతిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆమె గడగడలాడించింది. కావలసినటువంటి పనులు చేపించుకునింది, సెటిల్మెంట్లు చేసింది, భూ కబ్జాలు చేసింది. అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎట్టకేలకు తన ప్రియుడైనటువంటి శ్రీకాంత్ని పెరోల్ మీద బయటకు తీసుకొని వచ్చి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ కేసులో ఇరుక్కొని ఇప్పుడైతే జైలు పాలైంది. ఈమె గురించి లోతుగా పరిశీలించే కొద్దీ విస్తుపోయేటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ చూడండి, వారి కరుణ వెనుక అరుణ నేతలు పెంచి పోషించారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సాగిలపడ్డారు. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లతో ఈమె చనువుగా ఉండి ఫోన్ సంభాషణలో రికార్డు చేసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళను ఈమె దందాలో పావులుగా వాడుకొని దందాలు చేసి 100 కోట్ల రూపాయలు వెనకేసినట్లు కూడా వార్తలు వస్తుంది. కరుడు గట్టిన నేరగాడు శ్రీకాంత్కు వెన్నుదన్నులు. ఈ కరుడు గట్టిన నేరగాడు హత్య కేసులో ఇరుక్కున్నటువంటి ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నాడో ఆయన హత్య కేసులో ఇరుక్కొని జీవిత ఖైదు అనుభవిస్తూ ఉంటే ఆయన ఏకంగా 4 సంవత్సరాల పాటు బయట ఉండి సెటిల్మెంట్లు చేశాడంటే ఆ జైలు అధికారులను చేతిలో పెట్టుకొని ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి, అది కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈమె కీలక పాత్ర పోషించినట్లు కూడా తెలుస్తోంది. వారిని ప్రభావితం చేసిన అరుణ పెరోల్ వెనుక ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర. నెల్లూరు జిల్లాలో కరుడు గట్టిన నేరగాడు శ్రీకాంత్ను ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పెంచి పోషించగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అతడికి కొమ్ము కాశారు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి పారిపోయిన శ్రీకాంత్ దాదాపు 4.5 ఏళ్ల పాటు బయటే ఉన్నారు. ఆ సమయంలో పలు హింసాత్మక నేరాల్లో అతడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉందనే అభియోగాలున్నాయి. లొంగిపోయిన తర్వాత సైతం జైల్లో నుంచి అనేక సెటిల్మెంట్లు దందాలు చేశాడనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు కొందరు ప్రజాప్రతినిధుల అండతో శ్రీకాంత్ పెట్టరేగిపోయాడు. అప్పట్లో ఎస్పీలుగా పనిచేసిన అధికారుల కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నా శ్రీకాంత్ పై చర్యలు తీసుకోకుండా అతడికి సహకరించింది మాత్రం అరుణనే. ఆమెకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలతో సత్సంబంధాలు ఉండడంతో వాళ్ళను హనీ ట్రాప్ చేసి, అదేవిధంగా వాళ్ళ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డు చేసుకొని బ్లాక్మెయిల్ చేసి శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్ దగ్గర ఈమె దందాలు కొనసాగించింది. వీళ్ళ దందాల్లో ఈ భూ కబ్జాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ఈ ధమ్కీ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి చేసి కోట్ల రూపాయలకు పడగెత్తారు. ఎట్టకేలకు పాపం పండింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం రోజులు గమ్మును ఉన్నటువంటి ఈమె ఒక్కసారిగా మళ్ళీ పోలీస్ అధికారులు పాత పరిచయాలతో మళ్ళీ దందా మొదలుపెట్టి శ్రీకాంత్ అనేటువంటి నేరస్తుడిని పెరోల్ మీద బయటకు తీసుకొని వచ్చి ఇప్పుడు డ్రామా ఆడుతుంది. ఇప్పుడు ఏమంటుంది, మా చనిపోయినటువంటి భర్త యొక్క గొంతు శ్రీకాంత్ యొక్క గొంతు
సేమ్ ఒకటేలాగా ఉంటుంది. కాబట్టి అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి పెరోల్ మీద అయితే బయటకు తీసుకొని వచ్చానని కూడా చెప్పుకొని వస్తుంది. ఇక చూడండి, అధికారులకు హనీ ట్రాప్. వైకాపా హయాంలో దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల్లో శ్రీకాంత్ ప్రియురాలైన అరుణకు ఎస్పీ సిఫార్సులతో సభ్యురాలిగా నియమించారు. ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఎప్పుడు పెట్టారు? వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టినటువంటి ఈ దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ కమిటీల్లో ఈమెకు ఒక ఎస్పీ సిఫార్సు మేరకు ఈమెను ఒక సభ్యురాలుగా నియమించారంటే దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉంది? అప్పుడు రూలింగ్లో ఉండింది ఎవరు? అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఈ పని చేస్తారా ఎస్పీలు? సో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈమెకు సపోర్ట్ చేశారు. అందుకే ఆమె ఆ దిశ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఆ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో సభ్యురాలుగా నియమితురాలైంది. సో ఆ ఎస్పీ ఉన్నన్ని రోజులు ఆ ఎస్పీ అండదండలతో నెల్లూరు జిల్లాని శాసించిందనే చెప్పాలి. ఆఖరికి ఎలక్షన్లప్పుడు కొంతమందికి టికెట్లు కూడా ఇప్పించే స్థాయికి వెళ్ళిందంటే ఆమె ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఒక్కసారి ఊహించుకోండి. సో దీని వెనక ఆ ఎస్పీని హనీ ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఒక ఎస్పీనే కాకుండా పోలీసు ఉన్నతాధికారులను హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్కి పాల్పడిందని కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉంది. పెరోల్ వెనుక ఉన్నత స్థాయి అధికారి శ్రీకాంత్ నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్న ఒక ఉన్నతాధికారి మౌలిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో తిరుపతి ఎస్పీ, నెల్లూరు జైలు సూపరింటెండెంట్ నివేదికలు పక్కన పెట్టి మరీ హోంశాఖ పెరోల్ మంజూరు చేసింది. ఓ కరుడు గట్టిన నేరగాడికి పెరోల్ కోసం ఉన్నతాధికారులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అనేవి తేలాల్సి ఉంది. ఎందుకు తేలాల్సి ఉందంటే ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ హనీ ట్రాప్లో ఇరుక్కున్నప్పుడు ఆ ఫోన్లో రికార్డింగ్లు చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు కూడా అదే వాడుకుంటా ఉంది. సో ఆ బ్లాక్మెయిల్ చేసే పెరోల్ మీద శ్రీకాంత్ని బయటకు తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎట్టకేలకు ఆ లేడీ డాన్ అయితే అరెస్టు చేయడం జరిగింది. నిన్నటికి నిన్న హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి పెరోల్ మీద బయటకు తిరుగుతున్నటువంటి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అతని పెరోల్ కూడా క్యాన్సిల్ చేస్తున్నామనేటువంటి వార్త కూడా చెప్పారు. సో శ్రీకాంత్కు పెరోల్ క్యాన్సిల్ అయింది. అదేవిధంగా అరుణ అరెస్ట్ కూడా అయింది. ఆమె ఇప్పుడు అంటా ఉంది, నన్ను నోరు విప్పమంటారా? నేను కనుక నోరు విప్పితే పోలీస్ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బాసులు దొరుకుతారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అంటున్నారు. సో ఎట్టకేలకు అరెస్టు చేశారు కాబట్టి మరి విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.